పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలుగుదేశం పార్టీ మద్దతుదారులపై వైసీపీ వేధింపుల పర్వం. మార్టూరు గ్రానైట్ పరిశ్రమలపై అధికారులు దాడులు. అధికారుల తీరుపై మండిపడ్డ ఏలూరి సాంబశివరావు. ఎలాంటి ఉత్తర్వులు లేకుండానే ఇతర జిల్లాల అధికారులు రావడంపై ఎమ్మెల్యే ఏలూరి ఆగ్రహం. వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపులు సరికాదు, ఉద్దేశపూర్వకంగా దాడులు చేయడం ఏంటని ప్రశ్నించిన ఏలూరి సాంబశివరావు. అందరికీ ఒక న్యాయం ఉండాలని అధికారులు తీరుగా సరిగా లేదని హెచ్చరిక. పై అధికారులు చెప్పారని వేధింపులకు గురిచేస్తారు అంటూ ప్రశ్నించిన ఏలూరి. అన్ని పరిశ్రమలపై దాడులు చేయకుండా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులపై దాడులు చేయడంలో ఆంతర్యం ఏమిటి? ఎమ్మెల్యే ఏలూరు ప్రశ్నలకు నోరు మెదపని అధికారులు. కక్ష సాధింపు చర్యలు పాల్పడడం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. ఇలాంటి చర్యలకు ఉపక్రమిస్తే న్యాయస్థానంలో సమాధానం చెప్పాల్సి వస్తుందని హెచ్చరిక. అధికారులు రాక ఏలూరి. అధికారులు వచ్చిన కారులో కారం పొట్లాలు. వైసీపీ రౌడీలతో మైనింగ్ అధికారులు వెంట తెచ్చుకున్న కారం పొట్లాలు. మీరు మార్టూరు ఎంక్వైరీకి వచ్చారు. మీరు అఫిషియల్ డ్యూటీ మీద వచ్చేటప్పుడు మీకు డైరెక్టర్ ఆర్డర్ ఇస్తాడు, అలానే ఆఫీసర్ నువ్వు ఇక్కడికి వెళ్ళి ఈ పని చేయాలి. మీరు ఆ పేపర్ లేకుండా వస్తే మీరు వెంకటరెడ్డి నియమించుకున్న మాఫియా మనిషా లేకపోతే మీరు ఏడీ విజిలెన్సా మాకెట్ట తెలుస్తుంది? మరి మాఫియానే నడిపిస్తున్నారు స్టేట్లో. మీ డైరెక్టర్ కన్సర్న్లోనే కదా మొత్తం నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఫ్యాక్టరీలో వ్యాపారం చేసుకోమంటారా, మూసుకోమంటారా, లేకపోతే మీరు సెగ్రిగేట్ చేసి మీరు కొంతమంది చేసుకోండి మీరు కొంతమంది చేయొద్దు అని చెప్పి పార్టీల వారికి డివైడ్ చేస్తారా? మేము ఒప్పుకోండి దీన్ని. 15 మంది పేర్లే అసలుకి అతనికి ఆర్డర్ లేదు కదా. 15 మంది ఫోన్లో పేర్లు చెప్తే మీరు వచ్చేస్తారండి? బొమ్మాయిలు ఉంటాడు వెళ్తారా మీరు? అంటే మీకు సర్వీస్ రూల్స్ మీకేమి ఉండవు. మీరు వచ్చి ఎవడెవడికి ఏ ఫ్యాక్టరీలోకి వెళ్ళి అంతంత రాయమంటే అంత రాసేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇక్కడ మా ఓనర్ స్టేట్మెంట్ ఇస్తాడు, మీరు ఇప్పుడు ఏం రికార్డ్ చేశారు, గత 8 నెలలుగా ఇక్కడ దాదాపు 2 సంవత్సరాలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవడెవడికి ఎంతంత డబ్బులు ఇచ్చారు, దీంట్లో మీ డైరెక్టర్కి ఎంత వెళ్తుంది, ముఖ్యమంత్రికి ఎంత వెళ్తుంది, ఇక్కడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఎంత వెళ్తుంది, అది కూడా రికార్డ్ చేయండి. మేము కోర్టులో చూసుకుంటాం. మీరు వచ్చేది పిచ్చి లెక్కలు గీసేసి ఇక్కడ అందరిని ఇబ్బంది పెట్టి వీళ్ళు ఏంది 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు, వాళ్ళు డబ్బులు కాదు. ఇప్పుడు ఏ మార్కెట్ బాగుందా మీకు తెలియదా? ఇండస్ట్రీ ఎట్లా ఉందో, గ్రానైట్ పరిశ్రమ ఎట్లా ఉందో తెలియదండి మీకు? వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడితే ఫ్యాక్టరీలు నడుపుతున్నారు. మీరు బలవంతంగా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మల్ని చెక్కించి కొన్ని లక్షల రాళ్ళు తీసుకెళ్లారు. డబ్బులు ఇవ్వలేదు, వాటికి సమాధానం చెప్పట్లేదు, పోయించారు. వాటి గురించి మాట్లాడరు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఏదో చేసుకున్న చిన్న వ్యాపారస్తుల మీద మీ దౌర్జన్యం, మళ్ళీ దీంట్లో పొలిటికల్ ఇది. మేము మిమ్మల్ని అడ్డుకోవట్లేదండి. మేము ఇక్కడ న్యాయబద్ధంగా మీరు చేసేది తప్పు, మీకు రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ లేవు, మీకు ఓరల్ ఇన్స్ట్రక్షన్స్తో మీరు చాలా గొప్పగా చెబుతామన్నారు. అది ఎక్కడ ఉండదు. అది మీ డైరెక్టర్ ఏ చేస్తే చేస్తామంటే కుదరదు. అది మీరు ఏదైనా ఉన్నా న్యాయబద్ధంగా చేయండి. వాళ్ళు ఇచ్చిన ప్రతి స్టేట్మెంట్ రికార్డ్ చేయండి. అక్కడ ఎంప్లాయీ దగ్గర నుంచి ఎవడెవడికి ఎన్ని డబ్బులు ఇప్పుడు డిఫరెన్స్ వచ్చిందనుకోండి, ఆ డిఫరెన్స్ ఎక్కడికి వెళ్ళింది అనేది కూడా చెప్తారు, రాసుకోండి. అది కూడా మీరు అది కూడా రికార్డ్ చేయండి. బండికి ఎంత తీసుకున్నాడు, ఎవడు తీసుకున్నాడు, ఒక్కొక్క బండికి ఎట్లా వసూలు చేస్తున్నారు అడ్డగోలుగా, వీళ్ళని ముక్కు పిండి, వీళ్ళని బెదిరించి, వీళ్ళని బ్లాక్మెయిల్ చేసి, వీళ్ళని ఏడీ విజిలెన్స్ని అడ్డం పెట్టి, విజిలెన్స్ డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టి వాళ్ళతో తప్పులు చేయించారు. ఈరోజు వాళ్ళేమి కష్టపడి ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు, ఎందుకు వైలేట్ చేస్తాడు? కేవలం పోలీసుని విజిలెన్స్ని అడ్డం పెట్టి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళతో తప్పులు చేయించి ఇప్పుడు మళ్ళీ ఆ తప్పుల్ని ఎత్తి చూపుతూ మళ్ళీ వాళ్ళనే మీరు పెనాల్టీ పెడతామంటున్నారు. ప్రతి ఫ్యాక్టరీ ఓనరు వాడు పార్టీలకు అతీతంగా చెప్తాడు, ఇది మైనింగ్ డైరెక్టర్ కన్సర్న్లో మొత్తం మాఫియా నడిపించారు రాష్ట్రం అంతా. మార్టూరులో కూడా అదే పరిస్థితి. ఇక్కడ ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బండ్లు కింద అని చెప్పి వసూలు చేసుకున్నారు. వాటి మీద యాక్షన్ లేదు, మీరు వాటి మీద చర్యలు లేదు. అదేమంటే 4 పోలీసులని, సిఐని, డిఎస్పీని వాళ్ళకి నెల మామూలు ఇస్తా, వాళ్ళని మళ్ళీ పోషిస్తా, వాళ్ళని వీళ్ళ మీద రౌడీల్లాగా వదులుతున్నారు. 50 మందిని పెట్టారండి ఇక్కడ. 50 మంది పెట్టి ఆ పందిలిపల్లి నుంచి తీసుకొచ్చి 50 మంది సూపర్వైజర్లను పెట్టి వాళ్ళతో మొత్తం కాపలా మార్టూరు చుట్టూ.
ఈరోజు 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఒక అరాచకపు పరిపాలన ఏ విధంగా జరుగుతుందో కళ్ళకి కట్టినట్టు మన మార్టూరులో కనపడింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ వెంకటరామరెడ్డి గారు, అదేగా డి వెంకటరెడ్డి గారు 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఒక ప్రైవేట్ మాఫియాను నడుపుతా ప్రభుత్వాలకి ప్యారలల్ గా ఒక వ్యవస్థను నడిపి వ్యాపారులందరినీ కూడా టార్చర్ చేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. దాంట్లో భాగంగా ఈరోజు మార్టూరు, బల్లికురవ, అలాగే చీమకుర్తి, ప్రకాశం జిల్లా గ్రానైట్ ఒక ప్రసిద్ధి చెందిన, ప్రకాశం జిల్లాకు ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీ ద్వారా ఇక్కడ వేలాది మంది జీవనం సాగిస్తా ఉన్నారు, బతుకుతా ఉన్నారు. కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి చిన్న చిన్న వ్యాపారస్తులు పొలాలు తాకట్టు పెట్టి బ్యాంకు లోన్లు తెచ్చి ఈ ఇండస్ట్రీస్ నడుపుతా ఉన్నారు. ఈ రోజు ఇండస్ట్రీ అంతా కూడా దారుణమైన పరిస్థితుల్లో ఉంటే కనీసం కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితుల్లో ఒకవైపు ఈ గ్రానైట్ పరిశ్రమ ఒకవైపు ఉంటే, గ్రానైట్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ని, వ్యాపారస్తుల్ని, అలాగే ఇక్కడ మైనింగ్ క్వారీ యజమానుల్ని వీళ్ళు బెదిరించి డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. 5 సంవత్సరాలుగా ఈ తంత రాష్ట్రంలో జరుగుతా ఉంది. ఈ రోజు ఇక్కడికి ఒక 2-3 స్పెషల్ టీములు వేసి ఇతర జిల్లాలకు సంబంధించిన ఏడీ విజిలెన్స్ ని ఇక్కడ డిప్యుటేషన్ పెట్టి వాళ్ళకు అనుసంధానంగా ప్రైవేటు గుండాలని, ప్రైవేటు మాఫియా గ్యాంగుల్ని వీళ్ళకి అనుసంధానంగా పెట్టి గ్రానైట్ పరిశ్రమల్లోకి వచ్చి ఇన్స్పెక్షన్ పేరుతో ఓనర్లను వేధిస్తూ రకరకాల కొలతలతో లేకపోతే ఇంకోదాంతో లక్షల రూపాయల పెనాల్టీ వేపిస్తామని బెదిరిస్తూ మళ్లీ వీళ్ళతో బ్లాక్ మెయిల్ చేసి లక్షలాది రూపాయలు మళ్లీ లంచం తీసుకోవడానికి ఒక ప్రణాళిక వేశారు. దాంట్లో భాగంగానే ఈరోజు మార్టూరులో ఇక్కడ ఇదే ఫ్యాక్టరీ అనంత గ్రానైట్స్ లో ఈ రోజు ఇక్కడ పెద్ద ఎత్తున ఒక దుమారం జరుగుతూ ఉంటే నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఏడీగా వచ్చిన ప్రతాప్ రెడ్డి గారు, ఆయనతో పాటు శ్రీనివాస్ అనే ఇంకొక గుండాను పట్టుకొచ్చి ఇక్కడ లోకల్ మాఫియా నడుపుతున్న వ్యక్తులతో అనుసంధానం ఉన్న వ్యక్తుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడిగా ఉన్న శ్రీనివాస్ అనే అతన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఓనర్ల మీద దౌర్జన్యం చేస్తూ వాళ్ళని బెదిరించడానికి పాల్పడ్డారు. ఇంతకన్నా సాక్ష్యం ఈ రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గాలకి ఇంకక్కర్లేదు. ఇది కేవలం డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ కనుసన్నల్లో ఒక మైనింగ్ మాఫియా ఈ రాష్ట్రంలో రాజ్యం వెళ్తా ఉంది. అధికారులతో కుమ్మక్కై, అధికారుల్ని పావులుగా వాడుకుంటూ, అధికారులను బెదిరించి లోపర్చుకుని ఈ మాఫియా కంట్రోల్లో మొత్తం వ్యవస్థ జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రతి ఫ్యాక్టరీని వాళ్ళు వేధించారు. గత 3-4 సంవత్సరాలుగా అడ్డగోలుగా డబ్బులు వసూలు చేసి వాళ్ళ ముక్కుపిండి ఇక్కడ ఒక ప్రైవేట్ సామ్రాజ్యం నడిపారు. పందిళ్లపల్లె నుంచి 50 మంది ఇక్కడ మార్టూరు చుట్టుపక్కల జల్లెడబట్టినట్టు ప్రతి చోట ప్రైవేట్ చెక్ పోస్టులు పెట్టి ఇక్కడ ప్రతి నిత్యం డబ్బులు వసూలు చేస్తామన్నారు. అంటే లారీకి ఇక్కడ నుంచి 8,000 అయితే మళ్ళీ మాచర్ల వెళ్లే వరకు దాదాపు 25,000 రూపాయలు. అంటే ఇవన్నీ కూడా సక్రమంగా వ్యాపారం చేసే వ్యక్తుల్ని బెదిరిస్తూ, వాళ్ళు సక్రమంగా వ్యాపారం చేస్తున్నా సరే వాళ్ళని వేధించుకు తింటూ, అన్ని బిల్స్ ఉన్నప్పటికీ, అన్ని చెక్ పోస్టుల్లో వాళ్ళు దానికి సంబంధించిన ప్రూఫ్లన్నీ ఇచ్చినప్పటికీ ఈ ప్రైవేట్ మాఫియాకి వాళ్ళు డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఈ రోజు ఉంది. ముఖ్యమంత్రి గారి గతంలో కూడా ఇదే సబ్జెక్టు మీద నేను ఉత్తరం రాయడం జరిగింది, స్పందించలా. దాంతో ఇంకా వేధింపులు ఎక్కువైనాయి, రేట్లు పెంచారు. ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బు కట్టడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ వీళ్ల దుర్మార్గాల కోసం ఈ రోజు వీళ్లు తెగబడి ఈ రకంగా బరి తెగించారు. 2 నెలల్లో ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఇంటికి పోవడం ఖాయం. అయినా సరే బుద్ధి తెచ్చుకోకుండా వాళ్ళు ఈ రకంగా వేధించడం అనేది దుర్మార్గం. ఇప్పుడు ఈ రోజు ఇది ఇక్కడ జరిగిన సంఘటన, వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ గ్రానైట్ కి సంబంధించిన వ్యాపారస్తులు గాని వీళ్ళందరూ కూడా చాలా బాధపడతా ఉన్నారు. ఈ రకంగా ప్రైవేటు వ్యక్తుల్ని, మాఫియా మనుషుల్ని, ప్రైవేట్ సైన్యం లేకపోతే అధికార పార్టీ నాయకుల్ని అడ్డం పెట్టుకుని అధికారులు ఫ్రంట్ ఫేస్ పెట్టి ఈ రకంగా మా వ్యాపారాలను కొల్లగొట్టడం వాళ్ళు చాలా ఆవేదన చెందుతా ఉన్నారు. కాబట్టి దీని మీద ఈ పరిశ్రమకు పూర్తి స్థాయిలో సంఘీభావం మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే పోలీసు వారికి కూడా ఈ విషయం మీద కంప్లైంట్ చేస్తా ఉన్నారు. వాళ్ళు దీని మీద తక్షణం చర్యలు తీసుకోవాలి. అతనితో పాటు వచ్చిన అధికారులని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. దీని వెనక సూత్రధారిగా, పాత్రధారిగా ఉన్న డిఎంజే వెంకటరెడ్డి మీద
ఖచ్చితంగా కేసు నమోదు చేయాలి. ఒకవేళ చేయకపోతే కనుక దాని మీద ఖచ్చితంగా ఎమ్మడబడి న్యాయస్థానం పోరాటం చేసినా సరే ఈ డిఎంజీ 5 సంవత్సరాలుగా చేసిన దర్యాప్తు మొత్తం అవకతవకల మీద దర్యాప్తు జరగాలి. దీని మీద పెద్ద ఎత్తున విచారణ చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.